సో హే గైస్, షోమీ కంపెనీ వాళ్ళు ఒక బడ్జెట్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. అదే రెడ్మీ 15C 5G మొబైల్ ఫోన్ అనమాట. సో ఈ ఫోన్ వచ్చి 6000 mAh బ్యాటరీ రిలీజ్ చేశారు. అండ్ రివర్స్ 10W వైర్లెస్ ఛార్జింగ్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే విధంగా 33W అయితే ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వీళ్ళైతే December 3వ తేదీ అయితే ఈ ఫోన్ అయితే మార్కెట్లోకి అయితే రిలీజ్ చేస్తారు అండి. అండ్ సెకండ్ వన్ మెటా రే బిన్ Gen 2 ఏ గ్లాస్ అయితే మన ఇండియాలో అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ ఏ గ్లాస్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసామంటే 39,900 రూపీస్ అనమాట. అండ్ దీంతో వచ్చి బ్యాటరీ కెపాసిటీ అయితే ఉందన్నమాట. మీరు ఫుల్ డే వర్కింగ్ చేసినా కూడా బ్యాటరీ అయితే అయిపోదని చెప్తున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ వన్ హానర్ ఒక మొబైల్ ఫోన్ అయితే టీచ్ చేస్తున్నారు వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. హానర్ మ్యాజిక్ 8 Pro అనేసి ఒక మొబైల్ ఫోన్ అయితే టీచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ శాంసంగ్ ట్యాబ్ అయితే టీచ్ చేస్తున్నారు వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే శాంసంగ్ ట్యాబ్లో గూగుల్ జెమినీ అయితే ఇంక్లూడింగ్ చేశారని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఆ ట్యాబ్లో ఏమడిగినా కూడా మన ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. హోమ్ స్క్రీన్లోనైతే ఇచ్చారు. సో దీన్ని లాంచింగ్ డేట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. వాళ్ళ అఫీషియల్ పేజ్లో మాత్రం టీచ్ చేస్తున్నారు ఆ ట్యాబ్లెట్ గురించి. సో దీని గురించి వచ్చిన తర్వాత మనం ఒక వీడియో అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ రియల్మీ నుంచి రియల్మీ స్మార్ట్ వాచ్ అయితే December 4వ తేదీ రిలీజ్ చేశారు. సో ఈ వాచ్లో అయితే బ్యాటరీ అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ వాచ్లో అయితే 20 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా రియల్మీ P4X 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు December 4వ తేదీన. అండ్ ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఏమరా అంటే 7400 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఈ ఫోన్లో. 7000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ Dimensity 7400 అయితే అల్ట్రా చిప్ యూజ్ చేశారు. సో అండ్ ఎవరైనా మీరు బ్యాటరీ కోసం మొబైల్ ఫోన్ అయితే చూస్తున్నట్టండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి పోకో F8 అల్ట్రా మొబైల్ ఫోన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఫోన్లో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 6500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఈ ఫోన్లో. అండ్ ఈ ఫోన్లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే పోకో హైపర్ RGB డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. సో మనం మూవీస్ చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈ ఫోన్లో 2.1 ఛానల్ ఆడియో సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. మీరు రీసెంట్గా ఒక మొబైల్ ఫోన్ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఒక సబ్బూఫర్ అయితే ఇచ్చారు కదా. సో అదే మొబైల్ ఫోనే పోకో అయితే తీసుకొని వచ్చిందనమాట. అండ్ ఈ ఫోన్లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. మనం దీంతో ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పిక్సెల్ అయితే బాగా క్లారిటీ అయితే వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్తో మనం గేమింగ్ కూడా బాగా ఆడుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ పోకో వాళ్ళు ఒక ట్యాబ్ అయితే టేస్ట్ చేస్తున్నారు వాళ్ళ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో ఈ ట్యాబ్ వచ్చి 12,000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు ఈ ట్యాబ్లో. అండ్ ఈ ట్యాబ్ 27W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ట్యాబ్ ఎప్పుడు వస్తుందో వాళ్ళు డేట్ అయితే రిలీజ్ చేయలేదు. సో ఈ ట్యాబ్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒకసారి వీడియో చేద్దాం. సో ఈ వీడియో అయితే గైస్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.